ఎప్పుడైతే మొన్నటిదాకా నేను ఇంతకుముందే ప్రస్తావించా, ఏదైతే కాంగ్రెస్ పార్టీకి 99 సీట్లు రావడం వల్ల ఒక బెనిఫిట్ ఉంది. అంతకుముందు ప్రధానమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని ప్రకటించడానికి కూడా ఐఎన్డీఏ కూటమిలో అటు మమతా బెనర్జీ కానీ, అఖిలేష్ యాదవ్ కానీ, లాలు కానీ వీళ్ళందరూ ఒప్పుకోలేదు. దాంతో ప్రధానమంత్రి అభ్యర్థి తర్వాత నిర్ణయిస్తామని ఎన్నికలకు వెళ్ళినటువంటి పరిస్థితి. అదే ఎన్నికలు అయిపోయిన తర్వాత 99 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వచ్చేటప్పటికి మామూలుగా అయితే గెలవలేదు. వాళ్ళు సంబరం చేసుకోవాల్సినటువంటి కారణం ఏంటంటే ఐఎన్డీఏ కూటమి మీద పట్టు ఉంటుంది వాళ్ళకి. అంతకుముందు యూపీఏగా ఉన్నప్పుడు వాళ్ళదే పట్టు. ఐఎన్డీఏ అయ్యాక అటు మమతా బెనర్జీ, ఇటు పక్కన సమాజ్వాదీ పార్టీ, కమ్యూనిస్టులు వీళ్ళందరూ వచ్చిన తర్వాత పట్టు, కేజ్రీవాల్ వీళ్ళందరూ వచ్చాక పట్టు పోయింది. ఇప్పుడు ఆ పట్టు ఉంటుంది నాయకత్వం వహించడానికి అన్నట్టు. అయితే అప్పుడు సైలెంట్ అయినటువంటి మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ ఇప్పుడు రూటు మార్చారు. మొన్న హర్యానా ఎన్నికలు తర్వాత కాశ్మీర్ది ఒకసారి జరిగినటువంటి సందర్భం. అదే సందర్భంలో ఆ తర్వాత మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు జరగడం. ఇందులో కాంగ్రెస్ పార్టీ పెర్ఫార్మెన్స్ అత్యంత పూర్గా ఉండటం. మహారాష్ట్రలో దారుణ ఓటమి, అలాగే హర్యానాలో దారుణ ఓటమి. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నటువంటి చోట హర్యానాలో ఓడిపోయింది. కాశ్మీర్లో కూడా నేషనల్ కాన్ఫరెన్స్ ఇచ్చిన సీట్లు కూడా నిలబెట్టుకోవడం జాతకాలేక చతికిలు పడింది. ఒక అరజంతో సరిపుచ్చుకుంది. చివరికి అక్కడ వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి సహాయ మంత్రి అని చెప్పేసి అవమానించి పక్కన పెట్టినటువంటి పరిస్థితి. అంటే అక్కడ కూటమిలో కాంగ్రెస్ పక్కకు పోయేది. అదే సందర్భంలో మహారాష్ట్రలో తర్వాత జార్ఖండ్లో వచ్చేటప్పటికి అక్కడ కొంత గౌరవం ఇచ్చారు తప్పించి అక్కడ ఇచ్చిన సీట్లలో హయ్యెస్ట్ ఫెయిల్యూర్ అయింది కాంగ్రెసే. ఆ కాంగ్రెస్ ఫెయిల్యూర్ భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చింది. అదే జార్ఖండ్ ముక్తి మోర్చా పోటీ చేసిన చోట్ల ఎక్కువ సీట్లని సాధించుకోగలిగితే 80 to 85% రిజల్ట్ వస్తే కాంగ్రెస్కి ఇచ్చిన చోట్లనే బీజేపీ ఎక్కువ చేసుకోగలిగింది. అక్కడ సెకండ్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ టోటల్గా పర్సంటేజ్ ఆఫ్ ఓట్ల పరంగా చూస్తే బీజేపీ ఎక్కువైంది. కాంగ్రెస్ పతనం అక్కడ కనబడింది. దీంతో అక్కడ కూడా జేఎంఎం అంటి ముట్టనట్టుగానే ఉంటుంది. ఇప్పుడు అది కాకుండా మమతా బెనర్జీ ఐఎన్డీఏ కూటమి నాయకత్వం తనకివ్వమని అడుగుతుంటే, లేదా కాంగ్రెస్ ఏతర వాళ్ళకి ఇవ్వమని అడుగుతుంటే సమాజ్వాదీ పార్టీ కూడా మద్దతు ప్రకటించింది. అంటే సీన్ మారుతోంది.